ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ 2019 ఎలక్షన్స్లో విద్యుత్ ఛార్జీలు పెరగవని, సామాన్యుడి జీవన ప్రమాణాలను పెంచుతామని, దేశాన్ని సుఖశాంతులతో ఉంచుతామని, రాష్ట్రాన్ని సుఖశాంతులతో ఉంచుతామని ప్రామిస్ చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన యుద్ధం ప్రకటించింది ఈ విద్యుత్ ధరల మీదే. విద్యుత్ ధరలు ఈ ప్రభుత్వం ఇప్పటికి 4 సార్లు పెంచింది. మరి రేపు క్లోజ్ అయ్యేసరికి 24 ఎలక్షన్స్లో వాళ్ళు బయటికి వెళ్ళేసరికి ఇంకోసారి పెంచే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. సామాన్యుడి జీవన ప్రమాణాన్ని పెంచే మాట దేవుడికి, కానీ కనీసం 19 నాటి స్టాండర్డ్స్లో కూడా వాళ్ళు బతకడానికి వీలు లేకుండా 2 నుంచి 3 రెట్లు ఛార్జీలు పెంచుతున్నారు. అంటే ఒక నిత్యావసర వస్తువుకి ఇవాళ ఎలక్ట్రిసిటీని ఎవరు కూడా లగ్జరీ అనుకోవట్లేదు. మనకు ఉన్నటువంటి కాలుష్య పరిస్థితుల వల్ల, ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ గ్రామీణ ప్రాంతంలో కూడా కనీసం ఫ్యాన్ లేకుండా పడుకునే పరిస్థితులు లేవు. కాబట్టి ఒక ఫ్యాన్కి, ఒక బల్బుకి మీరు సప్లై చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఎంత ఘోరంగా విఫలమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మీకు జలశక్తి, జల విద్యుత్ శక్తికి అవకాశాలు లేవు. థర్మల్ విద్యుత్ స్టేషన్స్ని ప్లాన్ చేసుకోవడం కుదరదు. దానికి బొగ్గు ఎక్కడి నుంచి వస్తుందో, ఎంత కావాలో కనీసం 15 రోజులు నిల్వలో ఉండాలని చెప్పేసి రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళ రికమెండేషన్ ఉంటే మీకు 2 రోజులు కూడా నిల్వ లేని పరిస్థితి ఉంది. అలాగే మీరు ప్రతిదానికి కూడా సోలార్ నుంచో ఇంకో దాని నుంచో మేము కొంటాము, పక్కన వాళ్ళ దగ్గర నుంచి కొంటాం అన్నప్పుడు జెన్కో ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం జెన్కోని ఎందుకు నడుపుతున్నట్టు? జెన్కోను మూసేయండి, పోని జెన్కోను వదిలేసేయండి. మా వల్ల కాదని చెప్పేసి ప్రభుత్వం ఈ వ్యాపారంలో నుంచి తప్పుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, ప్రభుత్వం బాధ్యత తీసుకుని సామాన్యుడికి అందుబాటులో ఉంచాల్సిన ఒక నిత్యావసర వస్తువుని పక్కా వ్యాపారంగా మార్చేసి, పక్కా వ్యాపారం కూడా అనకూడదు, ఇది ఇల్లీగల్ బిజినెస్ అనాలి. ఎందుకంటున్నానంటే మాట, మనం మార్కెట్లోకి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కున్న ధర ఇస్తాం. తర్వాత ఒక 4 రోజుల తర్వాత, వారం తర్వాత, 10 రోజుల తర్వాత, ఆ రోజు నేను తప్పు చేశాను లెక్క, మీరు ఇంకో 10 రూపాయలు ఇవ్వాలంటే ఇస్తాము. మనం ఏ వ్యాపారంలోనూ జరగదు అది. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ ప్రభుత్వాలు అటు చంద్రబాబు నాయుడు గారి టైంలో కానివ్వండి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానివ్వండి, వీళ్ళు ట్రూ అప్ ఛార్జెస్ అంటారు. అంటే ఏంటంటే, గతంలో మేము తప్పు చేసాం, గతంలో మాకు లెక్కేసుకోవడం కుదరలేదు, గతంలో మీ దగ్గర తక్కువ డబ్బులు తీసుకున్నాం కాబట్టి అవి కూడా ఇప్పుడు కట్టండి అంటున్నారు. ఇది ఎన్ని అవాంఛనీయ పరిస్థితులకు దారితీస్తుందంటే, నేను ఒక ఇంట్లో అద్దెకుంటాను, ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను, ఇంకొక ఆయన అద్దెకు వస్తాడు, గతంలో నేను వాడిన బిల్లులకి ట్రూ అప్ ఛార్జీలు ఇప్పుడు ఉన్నాయని కట్టాలంట. అలాగే ఇల్లు అమ్ముకుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, వ్యాపారస్తులు షాపులు మార్చుకుంటారు, ఇండివిజువల్స్ రెంటల్ మార్చుకుంటారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మారిపోతాయి. ఇవన్నీ మారిపోయినప్పుడు మీరు ఎవరు వాడిన దానికి ఎవరిని ట్రూ అప్ ఛార్జెస్ అడుగుతున్నారు? ఈ ఎలక్ట్రిసిటీ మీద డ్యూటీ ఏంటి, ఎలక్ట్రిసిటీ మీద సర్ఛార్జ్ ఏంటి, ఎలక్ట్రిసిటీ మీద ఛార్జీలు ఏంటి, అన్నీ కలిపి కదా మాట్లాడుకునేది. మనం 1 కిలో రైతు దగ్గర ఏదైనా కొనుక్కున్నామంటే 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేస్తాం అంతే. దట్స్ డన్ ఫర్ ఆల్, డన్ ఫర్ ఎవర్. అలా కాకుండా మా చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎప్పుడో 5 సంవత్సరాల నాడు వాడిన కరెంటుకి ఇప్పుడు ట్రూ అప్ ఛార్జెస్, ఇప్పుడు సర్ఛార్జెస్, ఇప్పుడు డ్యూటీ ఛార్జెస్ వేస్తున్నారంటే ఇది ఘోరంగా వాళ్ళ వైఫల్యాన్ని చూపిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మానుకుని, ఈ పంథాన్ని మానుకుని ధరల స్థిరీకరణ చేసి విద్యుత్తుని, మంచి క్వాలిటీ విద్యుత్తుని సప్లై చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజలు, వ్యాపారస్తులు, విద్యార్థులు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు నెలల్లోకి వచ్చిందని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.